హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. తొలి ముద్దు ఎపిసోడ్ నంబర్ 60. ఆ కొండముచ్చు ఊసరవెల్లి సినిమాని డైరెక్ట్ చేసేది నువ్వే కదా అని అడుగుతుంది స్వప్న. కొండముచ్చు ఊసరవెళ్ళా, వాళ్ళెవరు అని అడుగుతాడు ఫణి ఆశ్చర్యపోతూ. అదేనయ్యా, కొండముచ్చు అంటే ఆ యశోధర్, ఊసరవెల్లి అంటే కొంపలు కూల్చే ఆ ధ్రువ అని అంటుంది స్వప్న. వామ్మో, పేలాల మొహం అని నా పేరే ఘోరంగా ఉందంటే వాళ్ళకి ఇంకా అలాంటి పేర్లు పెట్టావా తల్లి? వాళ్ళు లీడ్లో ఉన్న సెలబ్రిటీస్ అని తెలుసు కదా అని అడుగుతాడు ఫణి వాపోతూ. సెలబ్రిటీస్ అయితే నాకేంటి, సున్నం రాసుకునే మొహాలైతే నాకేంటి అంటూ కోపంగా చూసి తప్పుకో అంటూ ఫనీని నిర్లక్ష్యంగా పక్కకు తోస్తుంది. ఆ ఫోర్స్కి ఫనీ కాస్త దూరం వెళ్ళి తట్టుకొని నిలబడి కోపంగా ఉన్న తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏమి యాటిట్యూడ్ రా బాబు ఈ అమ్మాయిది అని అనుకుంటాడు మనసులో. దీక్ష కూడా అప్పుడే స్వప్న పక్కగా వచ్చి నిలబడి ఫనీని చూసి, బాగున్నారా ఫణీంద్ర గారు అని అడుగుతుంది మర్యాద ఇస్తూ. ఫనీ తన్ని గుర్తుపట్టి, బాగున్నానండి అంటాడు తన కట్టు బొట్టు నడవడికిని గమనిస్తూనే. ఇక్కడే ఉన్నావేంటి స్వప్న, పదా వెళ్దాము అంటుంది దీక్ష. ఈ అమ్మాయి మీకేమవుతుందండి అని అడుగుతాడు ఫణి. తనకు నేనేమైనా కావచ్చు, అది నీకెందుకు చెప్పాలి అంటూ స్వప్న ఫణి ముందుకి ర్యాష్గా వస్తుంటుంది. తన యాటిట్యూడ్కి ఫణి దెబ్బకు పైబడి, నేను మామూలుగానే అడిగాను, మీకు ఇష్టం లేకపోతే చెప్పకండి అని అంటాడు వెనక్కి వెళ్తూ. అలారా దారికి అంటుంది స్వప్న అక్కడితో ఆగిపోయి. ఏంటి స్వప్న నీ గొడవ అని. తను మా చెల్లెలు, కాస్త దూకుడుతనం ఎక్కువ, ఏమీ అనుకోకండి అని అంటుంది దీక్ష. కాస్త కాదు, బాగా ఎక్కువ అని అనుకుంటాడు ఫణి మనసులో. లోపలికి వెళ్దాం రా స్వప్న అని అంటుంది. అంతలో స్వప్నకి తన ఫ్రెండ్ నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. నువ్వు వెళ్ళాక నేను ఫోన్ కాల్ మాట్లాడి వస్తాను అని అంటుంది. సరే అని చెప్పి దీక్ష లోపలికి వెళ్తుంది. స్వప్న ఆ ఫణిని కోపంగా చూస్తూనే పక్కకు వెళ్ళి ఫోన్ కాల్ మాట్లాడుతుంటుంది. ఫణి తన్ని కాస్త ఇంట్రెస్ట్గా చూసి నవ్వుతూ పక్కకు వెళ్ళిపోతాడు. కనపడుతున్న బంధువులతో దీక్ష కలవడిగా నవ్వుతూ మాట్లాడుతూ లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళగానే యష్, శృతి ఓ దగ్గర నిలబడి గెస్ట్లతో మాట్లాడడం చూస్తుంది. యష్ తనని గమనించకుండా గెస్ట్లతో మాట్లాడుతుంటాడు. కానీ శృతి తను రావడం చూసి సంతోషపడుతూ కావాలని యష్ మోచేతి నుంచి చెయ్యి పోనిచ్చి పట్టుకొని దగ్గరగా హత్తుకొని నిలబడుతుంది. శృతి సడన్గా అలా పట్టుకోవడం వల్ల యష్ తన వైపు కాస్త ఆశ్చర్యంగా చూసి నవ్వుతాడు. శృతి కూడా యష్ మొహంలోకి చూసి నవ్వుతుంటుంది. వారిద్దరిని అలా చూసి దీక్ష ఇబ్బంది పడుతుంటుంది. తర్వాత యష్ దీక్షని గమనించకుండానే పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటాడు. శృతి మాత్రం యష్ని అలా అల్లుకుపోయి పట్టుకొని దీక్షని పొగరుగా చూస్తుంటుంది. నిదానంగా శృతి మొహంలో ఆ సంతోషం, పొగరు మాయమై భయం కలుగుతుంటుంది. ఎందుకంటే స్వప్న ఎదురుగా రావడం శృతికి కనిపిస్తూ, ఇదేంటి, ఈ కంచు కూడా వచ్చింది అని అనుకుంటూ భయపడుతుంటుంది. స్వప్న వాళ్ళని కోపంగా చూస్తూనే దీక్ష పక్కకు వచ్చి నిలబడి ముందు శృతి మొహంలోకి సూటిగా ఒక లుక్ ఇస్తుంది. ఆ లుక్కే శృతి గుటకలు మింగుతుంటుంది. స్వప్న నిదానంగా ఆ చూపుని కిందికి పోనిస్తూ యష్ని పట్టుకోవడం చూస్తుంటుంది. దెబ్బకు శృతి యష్ని వదిలేస్తుంటుంది. అలా వదిలేస్తుంటే యష్ అనుమానంగా శృతి వైపు చూసి తన మొహంలో కంగారుని గమనించి ఎదురుగా చూసేసరికి దీక్ష, స్వప్న కనిపిస్తుంటారు. యష్ కూడా దీక్షతో పాటు స్వప్న రావడం చూసి కాస్త ఆశ్చర్యపోతూనే దీక్ష కళ్ళలోకి సూటిగా చూస్తుంటాడు. దీక్ష ఆ చూపుకి భయపడి తలదించుకుంటుంది. అంతలో ఒక అభిమాని యష్ దగ్గరికి వచ్చి, మీ నాకు ఫేవరెట్ హీరో సార్, మీ ప్రతి సినిమా చూస్తుంటాను, మీతో ఒక సెల్ఫీ దిగాలనుంది, పర్మిషన్ ఇస్తారా సార్ అని అడుగుతాడు. సరే, బయటికి వెళ్ళి సెల్ఫీ దిగుదాం పదా అంటూ యష్ అతనితో వెళ్తాడు. యష్ అక్కడి నుంచి వెళ్తుంటే శృతి ఇంకాస్త భయపడుతూ యష్ అని పిలుస్తుంటుంది. కానీ యష్ అప్పటికే బయటికి వెళ్ళిపోతాడు. హాయ్ దీక్ష, హాయ్ స్వప్న అంటూ అమృత వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. హాయ్ అక్క అని అంటుంది స్వప్న కూడా అమృతని చూస్తూ. నువ్వు ఇక్కడే ఉండు స్వప్న, నేను అమృత కాస్తకి సహాయంగా ఉంటాను అని చెప్పి అమృతతో కలిసి దీక్ష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీక్ష కూడా వెళ్ళిపోయేసరికి శృతి తన వైపు ఇంకా భయంగా చూస్తూ, ఆ దీక్ష కొట్టిన దెబ్బల కంటే దీని మాటలే ప్రమాదకరంగా ఉంటాయి అని అనుకుంటుంది మనసులో. ఇంతలో కొంతమంది అమ్మలక్కలు శృతి దగ్గరికి వచ్చి, సినిమా హీరోయిన్ చూడటం ఇదే ఫస్ట్ టైం, హీరో హీరోయిన్ వస్తున్నారని చాలా దూరం నుంచి నీ ఫంక్షన్కి వచ్చాము, హీరోయిన్ చాలా బాగుంది కదా వదిన అంటూ ఎవరికి వాళ్ళు అంటుంటారు.
వాళ్ళ మాటలతో శృతి గర్వంగా ఫీలవుతూ భయం పోగొట్టుకొని స్వప్న వైపు పొగరుగా చూస్తుంటుంది. మీరు ఏమీ అనుకోనంటే మీతో సెల్ఫీ దిగి హీరోయిన్‌తో ఫోటోలు దిగామని మా ఊర్లో గొప్పగా చెప్పుకుంటాం మేడం. సెల్ఫీ దిగడానికి అవకాశం ఇస్తారా? అని అడుగుతారు శృతిని. దాంతో స్వప్న ముందు శృతి ఇంకా గొప్పగా ఓవర్ యాక్ట్ అవుతూ మీలాంటి అభిమానులంటే నాకు కూడా ప్రాణం అండి అంటూ వాళ్ళతో సెల్ఫీలు దిగుతూ స్వప్న ముందు ఫోజులు కొడుతుంటుంది. స్వప్న కూడా అదంతా గమనిస్తూనే ఉంటుంది. తన ఫోజులు ఎక్కువైపోయాయని స్వప్నకి ఇక అర్థమై రంగంలోకి దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి శృతి పక్కగా నిలబడి హాయ్ పిన్ని, హాయ్ అత్తయ్య, ఎలా ఉన్నారు? ప్రయాణం బాగా జరిగిందా? అంటూ వాళ్ళతో మాటలు కలుపుతుంది. ఇంత కలివిడిగా మాట్లాడుతున్నావు, ఎవరమ్మాయివి నువ్వు? అని అడుగుతారు అమ్మలక్కలు. నేను అమృత అక్క తరపున వచ్చాను. ఇలా అందరితో కలిసిపోయి వరుసలు పెట్టి మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం పిన్ని అని అంటుంది స్వప్న నవ్వుతూ. అవునా తల్లి, చూడటానికి బంగారు బొమ్మలా ఉన్నావు అని అంటారు వాళ్ళు స్వప్నని మెచ్చుకుంటూ. ఇది ఎలాంటి మేకప్లు లేకుండా నా అసలైన అందం పిన్ని. ఇలా సున్నం పూసుకున్నట్టు మేకప్ పూసుకోవడం నాకు రాదు అని అంటుంది శృతి బుగ్గన మేకప్ తుడిచి చూపిస్తూ. స్వప్న బిహేవియర్కి శృతి మళ్ళీ భయపడటం మొదలు పెడుతుంది. వాళ్ళు సినిమా వాళ్ళు కదా అమ్మాయి, అంతే పూసుకుంటారులే అని అంటుంది అందులో ఒక ఆవిడ. అవును పిన్ని, ఇలాంటి కొంతమంది సినిమా వాళ్ళలో ఏది ఒరిజినాలిటీ ఉండదు, వాళ్ళ క్యారెక్టర్తో సహా అంటూ శృతి వైపు చూస్తూ ఒత్తి పలుకుతుంది. క్యారెక్టర్ అనగానే శృతిలో భయం ఇంకా పెరుగుతుంటుంది. ఏమంటున్నావు అమ్మాయి అని అడుగుతుంది అందులో ఒక పెద్దావిడ. అవును పెద్దమ్మ, ఇలాంటి కొంపలు కూల్చే సినిమా వాళ్ళ కంటే సమాజంలో నీతి నిజాయితీతో పద్ధతిగా బతికే మనమే చాలా గొప్పవాళ్ళం అని అంటుంది స్వప్న శృతిని ఓరగా చూస్తూ. వాళ్ళు స్వప్న మాటలు ఇంట్రెస్ట్గా వినడం మొదలు పెడుతుంటారు. మీరు చెప్పండి పెద్దమ్మ, ఒక అమ్మాయి ఒక అతనితో పెళ్లి కాకుండా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆమెను ఏమంటారు అని అడుగుతుంది స్వప్న అందులో ఒక ఆవిడని. ఉంచుకుంది అంటాము, అతనికి ఉంపుడు గత్తె అంటాము అని అంటుంది ఆవిడ. కదా అని ధృవని చూపిస్తూ ఈ సినిమా హీరోయిన్ కూడా అంతే కదా మరి, ఈవిడ గారి ఎఫైర్ గురించి టీవీలోనూ సోషల్ మీడియాలోనూ కోడే కూస్తుంటే మీకు తెలీదా అంటూ దీర్ఘం తీస్తుంది స్వప్న. నిజమేనే అమ్మాయి, వాళ్ళు స్టైల్గా లీవింగ్ ఇన్ రిలేషన్షిప్ అని ఎఫైర్ అని గొప్పగా మాట్లాడతారు కానీ అచ్చంగా చెప్పాలి అంటే ఈ హీరోయిన్ ఆ హీరోకి ఉంపుడు గత్తె కదా, అంటే అతన్ని ఉంచుకుందనే కదా అర్థం అంటూ అప్పటి వరకు హీరోయిన్గా అని గొప్పగా చూస్తున్న తనని చీఫ్గా చూస్తుంటారు. శృతికి అదంతా అవమానంగా అనిపిస్తూ స్వప్నని కోపంగా చూస్తుంటుంది. ఏంటో పెద్దమ్మ, కొంతమంది ఆర్థిక పరిస్థితులు ఈదలేక వాళ్ళ కష్టాలు ఇబ్బందుల కారణంగా ఒళ్ళమ్ముకొని డబ్బులు సంపాదించడానికి పడుపు వృత్తులుగా మారుతుంటారు. కానీ వీళ్ళకి ఏం పోయే కాలమో, డబ్బు పేరుతో బలిసి కొట్టుకుంటూ సిగ్గు శరం విడిచేసి కొంపలు కూలుస్తుంటారు. నిజానికి ఇలాంటి వాళ్ళకన్నా బతుకు బాధ్యత కోసం ఒళ్ళమ్ముకుంటూ కష్టపడే పడుపు వృత్తుల వాళ్ళు చాలా నయం కదా పెద్దమ్మ అని అంటుంది స్వప్న శృతిని కోపంగా చూస్తూ. తన మాటలకి తట్టుకోలేక శృతి అసహనం చెందుతుంటుంది. నువ్వు చెప్పేది నిజమే అమ్మాయి, కాస్తో కూస్తో వాళ్ళకిచ్చే గౌరవం కూడా కావాలని కొంపలు కూల్చే ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలనిపించదు అని అంటుంది అందులో ఒక ఆవిడ. అప్పటి వరకు ఫోజులు కొట్టిన శృతికి ఇక ఆ మాటలు వింటుంటే మొహాన నెత్తుటి చుక్క ఉండదు. స్వప్న శృతి చెవి దగ్గరకొచ్చి అర్థమైంది కదా నీ బతికున్న విలువేంటో అని అంటుంది. శృతి పళ్ళు పటపటలాడిస్తూ స్వప్న వైపు కోపంగా చూస్తుంటుంది. అసలు ఇలాంటి వాళ్ళతో ఫోటోలు దిగినా మనకు పాపం తగులుతుంది అంటూ తీసిన ఫోటోలు డిలీట్ చేసుకుంటారు వాళ్ళు. ఏదో సినిమా హీరోయిన్ అని తెగేసి ఫోటోలు దిగాం కానీ ఇలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళతో ఫోటోలు దిగితే మన పరువు గౌరవమే పోతుందక్కా అంటూ అందరూ ఆ ఫొటోస్ని డిలీట్ చేస్తుంటారు. శృతి ఆ అవమానం తట్టుకోలేక ఎదురుగా స్వప్నని చూసి ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతుంది. ఇలాంటి దానిని చూడటానికి నేను అంత దూరం నుంచి వచ్చింది. ఇలాంటి సిగ్గు వదిలేసిన దానితో మాట్లాడినా మన గౌరవం తగ్గించుకోవడం ఎందుకు, పదండే వెళ్ళిపోదాము అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే శృతి స్వప్న వైపు ఇంకా కోపంగా చూస్తుంటుంది. ఏంటే అలా చూస్తున్న ఊసరవెల్లి మొహం దానా అంటూ స్వప్న శృతి మోచేతి దగ్గర గట్టిగా పట్టుకుంటుంది. శృతి నొప్పిగా అనిపించి వదులు నన్ను అంటుంది. స్వప్న తన్ని ఇంకా కల్లెర చేసి చూస్తూ
ఇంకొక్కసారి మా అక్క ముందు ఫోజులు కొడుతూ తనని బాధ పెట్టాలని చూసావంటే నేను ఇంతకన్నా చీఫ్ చేసి చూపిస్తాను. జాగ్రత్త అని విసిరిగా వెనక్కి నెడుతుంది. దాంతో శృతి కాస్త దూరంలో వెళ్ళి కింద పడుతుంది. రంగులు మార్చే ఊసరవెల్లి మొహందానా, ఛీ, నీ నీది ఒక బతుకు అంటూ స్వప్న తన వైపు అసహ్యంగా చూస్తూ విసురుగా వెళ్ళిపోతుంది. శృతి ఏడుపు మొహంతో పైకి లేచి, ఎంత ఇన్సల్ట్ చేసింది నన్ను! ఈ స్వప్నతో నా పరువు తీసుకోవడానికే నేను ఈ ఫంక్షన్కి వచ్చినట్టుగా ఉంది అని తిట్టుకుంటుంది. అదంతా చాటుగా గమనిస్తున్న ఫనీ గుండెలు బాదుకుంటూ, వామ్మో వామ్మో, సినిమా వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఇలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలు అని అనుకుంటాడు. స్వప్న అవమానానికి శృతి బాధపడుతూ అసలు యష్ నన్ను వదిలేసి ఎటు వెళ్ళాడు అనుకుంటూ యష్ కోసం వెతుకుతుంటుంది. మరో పక్క అందరితో కలుపుగోలుగా కలిసిపోయి మాట్లాడుతున్న దీక్షని ఫనీ గమనిస్తూ, పాపం, ఇలాంటి మహాలక్ష్మిన యశోధర్ బాధ పెట్టేది అని అనుకుంటాడు మనసులో. మొహాన నెత్తురు చుక్కలేని శృతి యష్ని వెతుక్కుంటూ బయటికి వెళ్ళేసరికి యష్ అక్కడున్న తన ఫ్యాన్స్తో మాట్లాడుతుంటాడు. శృతి అక్కడికి వెళ్ళి, ఇలా రా యష్ అంటూ యష్ని పక్కకు తీసుకెళ్తుంది. ఏంటి శృతి, ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతాడు మాడిపోయిన తన మొహాన్ని చూస్తూ. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం యష్ అని అంటుంది. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ కాలేదు కదా, వ్రతం కూడా మొదలు పెట్టలేదు, అప్పుడే ఎలా వెళ్తాము శృతి అని అడుగుతాడు. ఫంక్షన్ కాకపోయినా పర్వాలేదు యష్, మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం అని అంటుంది. ఈ ఫంక్షన్కి వద్దు అంటే నువ్వే కదా మన షూటింగ్ క్యాన్సిల్ చేయించుకొని మరి తీసుకొని వచ్చింది, మరి ఇప్పుడు ఏమైంది వెళ్దామని తొందర పెడుతున్నావు అని అడుగుతాడు. ఆ స్వప్న ఇక్కడికి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యష్, తను వస్తుందని తెలిసి ఉంటే నేను అసలు ఈ ఫంక్షన్కి వచ్చేదాన్ని కాదు, అందుకే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం అని అంటుంది. ఆ స్వప్నకు భయపడి మనం వెళ్ళడం ఏంటి, అసలు ఏమైంది అని అడుగుతాడు యష్ అర్థం కానట్టుగా చూస్తూ. నన్ను అందరి ముందు ఎంత చీఫ్ చేసి మాట్లాడిందో తెలుసా యష్, తన మాటలు అసలు తట్టుకోలేకపోయాను అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. అంతగా నీ గురించి ఏమన్నది శృతి అని అడుగుతాడు తనని బాధగా చూస్తూ. ప్లీజ్ యష్, అదంతా నా నోటితో నేను చెప్పలేను, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని అంటుంది. నేను ఈ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నానని తెలిసి కొంతమంది ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చే శృతి, ఫ్యాన్స్ని వదిలేసి అప్పుడే వెళ్ళడం కరెక్ట్ కాదు. మనం చేయబోతున్న సినిమా బాగా పాపులర్ కావాలంటే ఫ్యాన్స్ సంఘం మనకు అండగా ఉండాలి. సో వాళ్ళని హర్ట్ చేసి ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు, కాసేపు ఓపిక పట్టు, ఫంక్షన్ పూర్తి కాగానే వెళ్ళిపోదాం అని అంటాడు యష్. ఆ స్వప్నం చూస్తూ నేను ఇక్కడ ఉండలేను యష్ అని అంటుంది. ఫంక్షన్కి రావద్దని ముందే చెప్పాను విన్నావా, ఖచ్చితంగా వెళ్ళి తీరాలని తీసుకొచ్చావు, ఇప్పటికిప్పుడు ఫ్యాన్స్ని వదిలేసి వెళ్ళాలంటే కష్టం శృతి, కాస్త అర్థం చేసుకో, అసలు ఆ స్వప్న నిన్ను ఏమన్నదో చెప్పు, తన సంగతి నేను చూస్తాను అని అంటాడు హీరో లెవెల్లో. ఒక్కటేంటి యష్, నన్ను అనాల్సిన మాటలని అని అవమానించింది, నేను రంగులు మార్చే ఊసర వెళ్ళినంట అని అంటుంది. దాంతో యష్ స్వప్న మీద కోపం తెచ్చుకుంటూ, నిన్ను పట్టుకొని ఊసర వెళ్ళి అంటుందా, ఇప్పుడే వెళ్ళి తన సంగతి చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళబోతుండగా అప్పుడే స్వప్న ఫ్రెండ్తో ఫోన్ కాల్ మాట్లాడుతూ బయటకు వస్తుంది. వెళ్ళబోతున్న యష్ తనని చూసి, ఏ స్వప్న ఇలారా అంటూ తనని సీరియస్గా పిలుస్తాడు. స్వప్న యష్ వైపు కోపంగా చూస్తూ, నేను తర్వాత ఫోన్ చేస్తానులేవే అని చెప్పి ఫోన్ పెట్టేసి వాళ్ళ దగ్గరికి వచ్చి నడుం మీద ఒక చేయి పెట్టుకొని ఓ స్టైల్లో నిలబడి, ఏంటి కొండముచ్చు బావా అని అంటుంది. ఇక అంతే, తను అలా అనేసరికి ఒక్కసారిగా యష్ ఫ్యూజులు ఎగిరిపోయి కళ్ళు పెద్దవి చేసి షాక్తో చూస్తుంటాడు. ఇక శృతి అయితే నోరు వెళ్ళబెట్టి కొయ్యబారిపోతుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఛానల్ని షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.